మిత్రులారా, క్రితం మన అరచేతిలో వచ్చే రకరకాల గుర్తులు, వాటి యొక్క ఫలితాలను గురించి మనం చూసుకున్నాం. స్థూలంగా చెప్పాలంటే గ్రహ పర్వత సీమలు ఏవైతే ఉంటాయో, గ్రహ పీఠాలు ఏవైతే ఉంటాయో అవి క్షేత్ర ఫలితాన్ని ఇస్తున్నాయి. అందులోపట కనిపించే అటువంటి రేఖలు మరియు రకరకాల గుర్తులు అనగా త్రిభుజం, చతుర్భుజం, గుణకము వంటివి ఏవైతే ఉన్నాయో అవి మీకు బీజ ఫలితాన్ని ఇస్తున్నాయి. అంటే గ్రహం బాగుండటం వలన క్షేత్రము బాగా ఉంది, మంచి పంట పండగలుగుతుంది అంత మాత్రమే చెప్తుంది. క్షేత్రం ఒక్కటి బాగుండటం వలన లాభం లేదు. అందులో వేసే విత్తనాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది బాగున్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. కేవలం క్షేత్రం మాత్రమే ఉండి బీజం సరిగా లేకున్నా, బీజం బాగుండి క్షేత్రం బాగలేకున్నా నిష్ఫలంగా ఉంటుంది. అవి సత్ఫలితాన్ని మీకు ఇవ్వలేవు. ఇక స్థూలంగా అన్నీ కలిపి ఒకసారి చెప్పాలంటే, ఒక పెద్ద పూల దండ లోపట మధ్యన వచ్చే పెద్ద పూలు ఏ అందాన్ని, ఏ గొప్పతనాన్ని అయితే ఇస్తాయో, అరచేతిలో అక్కడ రేఖలపైన, గ్రహస్థానాలపైన కనబడేటువంటి గుర్తులు ఆ అందాన్ని, ఆ సౌభాగ్యాన్ని, ఆ ఫలితాన్ని అందజేస్తుంటాయి. ఇది స్థూలంగా చెప్తున్నాం. ఇక ఇప్పుడు గుర్తుల గురించి తెలుసుకున్నాం కాబట్టి అరచేతిలోకి వచ్చి ఇక రెండవ స్టెప్గా, రెండవ విషయంగా మనం గ్రహాలను గురించి తెలుసుకుందాం. మొత్తం సౌర కుటుంబం లోపట పెద్ద గ్రహం ఏమిటి అంటే గురువు. గురువు అన్న పదవిలో పట్టి ఒక బరువు ఉంది, ఒక గొప్పతనం ఉంది. అసలు గురువు అంటే అంధకారాన్ని పాపే అటువంటిది అని దాని అర్థం. అంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి గ్రహం, ఒక గొప్పతనాన్ని ఆపాదించేటువంటి గ్రహంగా మనం స్థూలంగా భావించాలి. గురువు అంటే విద్య చెప్పే వ్యక్తి కూడా గురువే, కానీ ఇక్కడ గ్రహం, ఈ గ్రహం మనిషికి గొప్పతనాన్ని పెంచే గ్రహంగా భావిస్తారు. దీని రంగు మనకు పసుపు ఆకారం లోపల కనిపిస్తుంది. దాని గుర్తు, గురువు యొక్క గుర్తు ఇది తీసుకుంటాం మనం. ఇట్లా ఉంటే గురువు గుర్తుగా తీసుకుంటాం. అది గురువు యొక్క చిహ్నం. దీన్ని బట్టి మనం చూడటం వలన ఇక గురు క్షేత్రాన్ని గురించి ఒకవేళ చదువుకుంటూ పోతే, ఈ తర్జనిని మనం క్రితం చదువుకున్నప్పుడు 3 భాగాలు చేస్తున్నాం. ఇది మొదటి పర్వం అని, ఇది రెండవ పర్వం అని, ఇది మూడవ పర్వం అని. ఇది మొదటి కణుపు, రెండవ కణుపు, ఇది కుదురు లేదా మూడవ కణుపు అంటాం. దీని యొక్క సహజ స్థితి, నైసర్గిక స్థితి చూడాలి అంటే, ఈ వేళ్ళను జాపినప్పుడు మధ్యమాంగుడు ఏదైతే ఉందో ఆ మధ్యమాంగుడి యొక్క మొదటి పర్వము, ఇది మొదటి పర్వం. దీన్ని 2 భాగాలు చేస్తే ఇది మధ్యమాంగులి. దీన్ని మొదటి పర్వాన్ని 2 భాగాలు చేస్తే ఇది అవుతుంది. ఈ వేలును అంటే తర్జనిని మధ్యమా వరకు ఇంత తీసుకువెళితే మధ్యమాంగుడి యొక్క సగము పర్వం వరకు, మొదటి పర్వంలోని సగభాగం వరకు ఆక్రమించిందో, అలంకరించిందో అది గొప్పగా ఉన్నట్టు, సహజ స్థితిలో ఉన్నట్టు, నైసర్గిక స్థితిలో ఉన్నట్టుగా మనం భావించాలి. పైపెచ్చు ఈ తర్జని లోపట ఇక్కడ చక్రం ఉన్నా, దాని తర్వాత రెండవ స్థానం లోపట సవ్య శంఖమున్నా, శీఫాలున్నా గొప్ప ఫలితాన్ని. చక్రమే ఉందనుకోండి, గురుగ్రహానికి చాలా సహకరించినటువంటి గుర్తు అది. ఈ యొక్క పర్వాలపైన నిలువు రేఖలు కనబడిన ఇవి గురుగ్రహ శక్తిని పెంచే వాటిగా భావించాలి. నీళ్లు వేగంగా పారటానికి ఏ రకంగానైతే కాలువలు తవ్వుతామో, గురు యొక్క గ్రహం నుంచి ఆ శక్తిని గ్రహించి జాతకునికి అందజేయటం లోపల వేగాన్ని పెంచే అటువంటి చిహ్నాలుగా మనము ఈ యొక్క నిలువు రేఖల్ని భావించాలి. ఇక చక్రం ఆ యొక్క శక్తిని మొత్తం గ్రహించి దాన్ని నిండుగా చేసి దాన్ని నిలువు రేఖ ద్వారా గురు పర్వతానికి ఇస్తుంది.
అడ్డు రేఖలు ఇట్లా ఉంటాయి. ఈ అడ్డు రేఖలు ఎవరికైతే ఉంటాయో రక్తం యొక్క ప్రవాహాన్ని, గురు గ్రహం యొక్క శక్తిని, వాటి కారకాల్ని తెచ్చి పర్వతానికి అందించటంలో, లేదా జాతకత్వానికి ఇవ్వటానికి, లేదా జాతకునికి వర్తింపబడే చేయటానికి అడ్డుపడుతున్నాయి అన్నట్టు. అంటే ఫలితాలలో కొంత శాతం తగ్గిపోతుంది అని దాని అర్థం. మనం మంచిగా ఆలోచిద్దాం. నిలువైన రేఖలు ఉన్నాయి, ఇక్కడ చక్రం ఉంది అని భావించుకొని నేను మీకు ఫలితాలు చెప్తున్నాను. ఇది సగం భాగం వరకు ఉండాలి, మధ్యమ వరకు అని మీకు చెప్పాను. ఈ యొక్క వేలు ఒక ప్లగ్ పిన్ ఏ రకంగానైతే కరెంటును గ్రహిస్తుందో, గురువు యొక్క కారకాన్ని ఈ వేలు మాత్రమే, అంటే తర్జని మాత్రమే గ్రహించి అది గురుగ్రహ పీఠానికి ఇస్తుంది. ఈ గురుగ్రహ పీఠం ఎక్కడ ఉంటుంది? ఒక ప్రశ్న సంధిద్దాం. అంటే మొదటి పర్వము, మొదటి సంధి రేఖ వరకు మొదటగా వంచండి. దాని తర్వాత ఈ యొక్క అరచేయి పైన వేయండి. మీకు ఇక్కడ హృదయ రేఖ పారుతుంది. ఇట్లా రకరకాలుగా వెళ్ళేటువంటి రేఖలు ఉంటాయి. ఇక ఈ మొదటి పర్వాన్ని కొద్దిగా బిగ్గెటగా వంచి అరచేతి పైన వేయటం వలన ఇగో ఈ స్థానం లోపటికే వస్తుంది. ఇగో ఇది గురు పర్వతం. దాని సీమ ఎంతవరకు, దాని ఎల్లలు ఎంతవరకు? మరి ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ రెండు వేళ్లను విడిగా భావిస్తే ఒక సంధి అంటాం మనం. ఆ వెడుతులు ఏ వ్యక్తులకైతే ఈ 4 వేలు దాపినప్పుడు ఇది పెద్దగా ఉంటుందో, ఈ రెండింటి మధ్యన సంధి ఎక్కువ కనిపిస్తుందో, ఈ బొటన వేలును ఇట్లా దాపటం వలన ఎవరికైతే 90 యాంగిల్ అంటాం మనం, ఇది 90% ఉంటుందో కోణం, వాళ్ళను గురుగ్రహ జాతకులు అని చెప్పవచ్చు. అంటే ఈ రెండింటి యొక్క వెడత ఎక్కువ ఉండాలి, ఇది 90 యాంగిల్లో ఉండాలి. ఇట్లా దాపటం వలన వాళ్ళు గురుగ్రహ జాతకులు అని చెప్పవచ్చు. దీని ఎల్లలం గురించి చూద్దాం. ఈ 2 వేళ్ళను తీసుకున్నప్పుడు, అంటే తర్జని మధ్యమ, ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఈ మధ్యన ఉన్నటువంటి ఏ భాగం అవుతుందో దానికి సరిగ్గా మధ్యస్థానం వరకు రండి. ఇది మధ్యస్థానం అవుతుంది. ఇక్కడి నుంచి నిలువుగా హృదయ రేఖ వరకు వచ్చి, గురుగ్రహం చాలా పెద్దది కాబట్టి, ఉన్న గ్రహాలు ఎత్తు కాబట్టి దాదాపు ఇంతవరకు ఇది గురుగ్రహ సీమ. ఉన్న గ్రహాల కంటే చాలా పెద్దది కాబట్టి తతిమ్మ గ్రహాల కంటే కూడా ఎక్కువ సీమను ఆక్రమించే గ్రహమే మీకు గురుగ్రహం. సాధారణంగా చాలా గ్రహాలు ఈ యొక్క హృదయ రేఖ వరకు మాత్రమే సీమితం అవుతాయి. కానీ గురుగ్రహం యొక్క క్షేత్రం మాత్రం, ఆ పీఠం మాత్రం హృదయ రేఖ పరిమితుల్ని దాటి ఇంకా కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుజస్థానం కంటే దాదాపు ఇంతవరకు వచ్చింది. ఇది కుజస్థానం మీకు. అంటే కుజస్థానం యొక్క ప్రారంభం అక్కడ వరకు విశాలంగా వ్యాపించి ఉండేది గురుగ్రహం. మిగతా గ్రహాల కంటే ఎక్కువ సీమను ఆక్రమిస్తుంది. చెయ్యి చాపగానే చూడవచ్చు. మిగతా అరచేతి లోపట ఉబ్బుగా ఉన్నటువంటి స్థానాలలో ఇది ఉబ్బుగా కనిపిస్తుంది మీకు. కొన్ని గ్రహాల యొక్క స్థానాలు ఉబ్బుగా కనిపించే వాటిలలో ఈ గ్రహం కూడా ఒకటి. మిగతా గ్రహ సీమల కంటే, మిగతా పీఠాల కంటే, అంటే గ్రహ పీఠాల కంటే కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. దీన్ని మనం 3 భాగాలు చేద్దాం. సమతుల్యంగా ఉండటం, ఉబ్బుగా ఉండటం, లోతుగా ఉండటం, ఈ 3 భాగాలు చేద్దాం మనం. సమతుల్యంగా ఉండటం మంచిది. గురుగ్రహం వరకు ఈ సమతుల్యత ఎట్లా వర్తింపబడుతుంది అంటే, మిగతా గ్రహ క్షేత్రాల యొక్క ఉబ్బు కంటే రవ్వంత ఎక్కువ ఉబ్బుగా ఉండాలి. అది గురుగ్రహ క్షేత్రం యొక్క లక్షణం. అంటే ఎత్తుగా ఉండాలి, అది సమంగా ఉన్నట్టు, సమపాతంగా ఉన్నట్టు, సహజంగా ఉన్నట్టు, నిర్మలంగా ఉన్నట్టు, సజీవంగా ఉండాలి, రవ్వంత ఎత్తుగా ఉండాలి, స్వస్థానం లోపట ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఉబ్బిపోతుంది, ఈ ప్రాంతం ఇట్లా ఉబ్బిపోతుంది అంటే ఏంటి? స్వస్థానం నుంచి జరిగింది అన్నట్టు.
ఇక్కడ ఉబ్బటం మంచిది కాదు అంటే తన యొక్క క్షేత్రాన్ని మరీ విశాలం చేసింది. అట్లా కాకుండా సహజ స్థితిలోని ఇంతవరకు మాత్రమే సీమితమైతే మాత్రం సహజమైన స్థానంలో ఉన్నట్టు, సజీవంగా ఉన్నట్టు, నిర్మలంగా ఉన్నట్టు, కాంతివంతంగా ఉన్నట్టు, సమపాతంగా, సమతుల్యంగా, సమంగా ఉన్నట్టు ఈక్వల్ బ్యాలెన్స్ అంటాం. గురుగ్రహం వరకు ఈక్వల్ బ్యాలెన్స్ అంటే రవ్వంత ఎత్తుగా అన్నట్టే, కించిత్ ఎత్తుగా మాత్రం ఉండాల్సిందే. ఇటువంటి వ్యక్తులకు కారకాలు వర్తింపబడతాయి. దాని యొక్క కారకాలు ఏమిటి? ఒక్కసారి వాటి కారకాలను మీరు ఇక్కడ చూడండి. ఇగో ఆశయము, భక్తి, గౌరవము, సదాచారము, ప్రాభవము, పాలనాశక్తి, మతము, దాతృత్వము, శాస్త్రజ్ఞానము, రాజనీతి. ఇవి ప్రధానమైనటువంటి గ్రహకారకాలు. మళ్ళీ ఒకసారి చూడండి. ఆశయము, గొప్ప ఆశయాలు ఉంటాయి. ఎవరికి? సమతుల్యంగా ఉన్న వాళ్ళకు మాత్రమే. భక్తి, గౌరవము, సదాచారము, ప్రాభవము, పాలనాశక్తి, మతము, దాతృత్వము, శాస్త్రజ్ఞానము, రాజనీతి. అయితే సాముద్రిక శాస్త్రం లోపట ఇతడు ఏ గ్రహ జాతకుడు పుట్టిన తేదీతోని పని లేదు. సాధారణంగా జాతకం లోపట పుట్టిన తేదీ సమయాన్ని సరిగా చెప్తే మట్టికి మాత్రమే ఒక గణన వేసి లగ్నాలు విభజించి ఏ స్థానం ఉంటుండో అది చెప్తుంటారు. ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, స్వస్థానం లోపట ఉన్నాయా, ఉచ్చంగా ఉన్నాయా, నీచంగా ఉన్నాయా వంటి చెప్తారు. కానీ సాముద్రిక శాస్త్రం లోపట ఇతడు ఏ గ్రహ జాతకుడు అని చెప్పటానికి పుట్టిన తేదీతోని పని లేకుండా, సమయంతో పని లేకుండా ఎట్లా గుర్తించగలుగుతాము? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది అర్థమయ్యి దీని మీద ఒక అనుభవం ఉండి, ఒక అవగాహన ఏర్పడి, అనుభవాన్ని పండిస్తూ ఫలితాన్ని చెప్తే మట్టుకు ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. గురుజాతకులకు ఎట్లా ఉంటుంది? ఒక్క గురుజాతకులకే కాదు, ఏ గ్రహ జాతకులనైనా ఎట్లా గుర్తించాలంటే ఒక గ్రహ పర్వత స్థానంలో 1, 2 నిలువు రేఖలు ఉండాలి. అది ఆ జాతక లక్షణం. అందులో నిలువు రేఖలు అంటే ఈ జాతకత్వం ఉండే అవకాశం ఉంది అని. కేవలం నిలువు రేఖలు సరిపోదు, గౌరవాన్ని పెంచేది కూడా కావచ్చు. అది ఊర్ధ్వరేఖ కాబట్టి పైకి వెళ్తుంది. కాబట్టి నిజమైనటువంటి ఈ గ్రహజాతకుడు ఎట్లా ఏ రకంగా గుర్తుపెడతామంటే ఒక్క చిహ్నాన్ని మీరు దయచేసి చూడండి. ఇట్లా ఒక నది పారిన తర్వాత నీటి పారకం యొక్క గుర్తులు ఏ రకంగానైతే కనపడతాయో, రక్త ప్రవాహం యొక్క గుర్తులు, కారకాల యొక్క ప్రవాహం యొక్క గుర్తులు ఈ రూపం లోపల కనిపిస్తాయి. పైకి కొన్ని వెళ్తుంటాయి, పక్క నుంచి కొన్ని వెళ్తుంటాయి, ఇటువైపు వెళ్తుంటాయి, మధ్యన ఇక్కడ ఒక త్రిభుజం తీరు కనిపిస్తుంది. ఆకారం మాత్రమే, ఆ త్రిభుజం మాత్రం కావటానికి వీలు లేదు మీకు. ఈ రకంగా ఎవరికైతే ఏర్పడుతుందో అతడు గురుజాతకుడు అని చెప్పవచ్చు. అంటే అది ఎక్కడ ఏర్పడాలి? వేళ్ళ దగ్గర ఏర్పడ్డా పర్వాలేదా? అది పరిసమాప్తం అయ్యే పరిస్థానంలో ఏర్పడ్డా పర్వాలేదా? ఈ చివరికి ఏర్పడినా పర్వాలేదా? ఎల్లలలో ఇక్కడ ఏర్పడినా పర్వాలేదా? లేదు, మధ్యస్థానంలో మాత్రమే. అంటే దీన్ని మధ్య భాగం చేసుకుంటే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇది కేంద్ర బిందువు అవుతుంది. ఒకవేళ ఈ రేఖలు, ఈ గుర్తులు, వీటి నాళికా రేఖలు అంటాం మనం. నాళికా రేఖలు అంటే మనకు రేఖలు కనబడ్డట్టు, చిహ్నాలు కనబడినట్టు మాత్రం స్పష్టంగా వట్టి కంటితో కనపడే వాటిని గుర్తించడానికి ఒక భూతద్దం వాడాల్సి ఉంటుంది. ఆ భూతద్దాన్ని చూసినప్పుడు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆ నాళికా రేఖలు ఎట్లా ఉంటాయంటే బొటన వేలు ప్రింట్ తీసుకుంటారు ఒక ఇంకు మీద లేదా ప్యాడ్ మీద ఒత్తి, అగో దాని మీద వచ్చే గీతలు నాళికా రేఖలు. వట్టి కంటికి చూడటం కొద్దిగా ఇబ్బందే,
పైపెచ్చు చత్వరం వచ్చినటువంటి వ్యక్తులకు మరీ కనబడాయి. కాబట్టి అవి స్పష్టంగా కనబడటానికి ఈ యొక్క నాలికారేఖలు ఎక్కడ కేంద్రీకృతమైనవి. ఒకవేళ ఈ నాలికారేఖలు పైన కేంద్రీకృతమైన అనుకోండి, గురుజాతకుడు కావటానికి వీల్లేదు. ఈ పక్కకైనా అనుకోండి, గురుజాతకుడు కావటానికి వీల్లేదు. కిందికైనా ఈ పార్శ్వభాగానికి ఒకవేళ కేంద్రీకృతమైన గురుజాతకుడు కాదుగాక కాదు. కాకపోతే ఏ గ్రహంలో ఉన్నాడో, ఏ సంఖ్యలో ఉన్నాడో చెప్పటానికి తోడ్పడతాయే కానీ ఇవి ఆ జాతకుడు అని చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఈ నాలికా రేఖలు పారుతూ ఒకవేళ ఇక్కడ ఇంత ఒకవేళ మీకు ఏర్పడిందో, నేను చెప్పిన గుర్తులు కేంద్ర బిందువు, కేంద్ర స్థానం ఉండాలి అక్కడ. ఇగో ఇక్కడ మధ్యస్థానంలో ఒకవేళ అంటే మిగతా నాలికా రేఖలు ఉంటాయి, ఇట్లా పారుతుంటాయి, వీటితో మనకు పని లేదు. ఈ గుర్తు ఒకవేళ కేంద్ర బిందువులో ఆ యొక్క గురుక్షేత్రంలో, గురు పీఠంలో మధ్యకి ఇంత ఉంటే అతడు ఖచ్చితంగా గురుస్థానం అని చెప్పాలి. దీన్ని నిజము అని చెప్పటానికి ఇక్కడి నుంచి 1, 2 రేఖలు నిలువులు వస్తాయి, నిలువు రేఖలు వెళ్తుంటాయి. ఈ నాళికా రేఖల్ని ఖండన రేఖలు అనకండి, ఈ నిలువు రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి, రక్త ప్రవాహం నుంచి బయటకు వచ్చేస్తాయి కాబట్టి నిండుగా కనిపిస్తాయి. అంటే ఇవి కనబడటానికి మీకు వీలు లేదు. ఇట్లా కనిపిస్తాయి. ఇంకా శుభచిహ్నం ఉండవచ్చు, త్రిభుజం ఉండవచ్చు, ఇక్కడ ఒక అడ్డు రేఖ ఉండవచ్చు, ఇక్కడ రేఖలు ఉండవచ్చు. గురుక్షేత్రం మాత్రమే చూస్తే మీకు రకరకాల గుర్తులు, రకరకాల చిహ్నాలు మీకు కనిపిస్తాయి. అక్కడ మధ్య కేంద్రం లోపటికింత ఈ నాలికా రేఖలు కేంద్రీకృతం అవుతే అతన్ని గురువు రాత కూడా రావచ్చు. నాలికా రేఖలు మధ్య కేంద్రీకృతమైనయా? అవును. 1, 2, కనీసం 1 నిలువు రేఖ ఉందా? అవును. ఈ యొక్క బొటన వేలు 90 యాంగిల్లో ఉందా, కోణంలో ఉందా? అవును. మధ్య మాకు ఈ యొక్క తర్జనీకి మధ్యన విశాలంగా కనిపిస్తుందా? అవును. అవును 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 డిక్లేర్ గురుజాతకుడు అని. ఇక అది ఒక్కటి దొరికింది అంటే, పట్టు ఒక మూలం దొరికింది అంటే మనకు మొత్తం సమాచారం తెలిసినట్టే. ఒక చెట్టు, ఒక మొక్క పుష్పించటానికి, ఫలించటానికి రెమ్మకు, కొమ్ముకు నీళ్లు పోయాల్సిన పని లేదు. మూలంలో నీళ్లు పోస్తే మొత్తం చెట్టు ఎట్లా ఎదుగుతుందో, మూలం లోపల మనకి ఇది కనిపించి, నిలువు రేఖలు కనిపించి, 90 కోణాలు కనిపించి, ఇది విశాలంగా ఇంత ఉందో గురుజాతకుడు అని చెప్పవచ్చు. ప్రధానమైన దొరుకుతుంది. దాని పక్కకున్న గ్రహం తర్వాత వేస్తుంది, అది ఇక్కడ కూడా కేంద్రీకృతం కావచ్చు, ఇక్కడే కావాలి అని లేదు, ఇక్కడ కూడా కేంద్రీకృతం కావచ్చు. సంక్రంలో ఇక్కడ మధ్య కేంద్ర బిందువు లోపల కాలేదు కాబట్టి శని జాతకుడు కావటానికి వీల్లేదు. మీకు ఇతడు గురు జాతకుడు అనేది చెప్పవచ్చు మనం. దాన్ని బట్టి మనకు ఫలితాలు తెలుస్తాయి.